జనభరితమైన పట్టణమా ఎట్లు ఏకాకివై దుఃఖాక్రాంతమాయను అది విధవరాలి వంటిదాయను అన్యజనులలో ఘనతకెక్కినది ఎట్లు రాత్రి యందు బహుగా ఏడ్చుచుంది. చాలు, దేవుడి వాక్యాన్ని దీవించున్నారు. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమ కలిగినారా ఈ భాగాలకు వందనాలు స్తోత్రాలు చేయించున్నాం. ఈ వాక్యం మీద ఉన్నది ఇలే బిడ్డలు మీ బిడ్డలై ఉన్నారు. ఓటి కల్పన నన్ను మీ రెక్కల జంటు మరుగుపరిచి మీ గుణార్థమైన మాటలు నాతో మాట్లాడండి. బలహీనున్న బిడ్డని బలపరచండి. రక్షణ లేని బిడ్డకి రక్షణ ఇచ్చండి. మీ దాసుడు ఎవరైనా రత్నంగాన్ని బట్టి బిడ్డల బట్టి వందనాలు దీవించండి. పెద్దలను దీవించండి. తెచ్చిన ప్రతి బిడ్డలు దీవించండి. రావాల్సిన బిడ్డలు త్వరగా తోడుకున్నాడు. ఈ ఆరాధన ద్వారా మీకే మహిమ ఘనత మా అందరికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం ఇచ్చాడు. యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్. మరి దేవుడి వాక్యం మనం చూడగలిగితే ఓ జనభరితమైన పట్టణమా అని కేకేస్తున్నాడు భక్తుడు. కోట్ల మంది లక్షల మంది ప్రజలు నా పట్టణాన్ని గురించి దానికి నాశనం వస్తుంది అని కేకలు వేస్తున్నాడు. రాత్రి జామున ఎంతో ఏడుస్తుందని దేవుని వాక్యంలో చూడగలిగినాడు. జనభరితమైన పట్టణాలు ఎన్నో నాశనం అయిపోయినాయి. గతంలో నోహ టైంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 105 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ప్రకటించారు, కానీ ప్రజలే మార్పు లేదు. ఓ జనభరితమైన పట్టణమా ఎట్లు ఏకాకివై దుఃఖాక్రాంతమాయను అది విధవరాలండి ఆయను. కానీ రాత్రంతా కూడా ఏడుస్తూ ఉంటున్నాడు. కుటుంబమే నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఏడుస్తా ఉంటున్నాడు. యెరూషలేమును చూడగలిగినట్లయితే యెరూషలేము చక్కని మార్గం. యెరూషలేము ఘోరమైన పాపము చేశాను, దాని చేతను అపవిత్రురాలైన ఘోరమైన పాపం చేసే ప్రతి ఒక్కడు పాపానికి దాసుడే. పాపము మరి యేసుప్రభు ఎవరి వరకు వచ్చాడు? పాపుల వరకే ఆయన తెచ్చాడు. మనం ఎందుకంటే మనం నీతిమంతులుగా చేయాలని, మనమందరం ఆయన రాజ్యంలో ఉండటానికి ఒక రాజ్యాన్ని స్థాపించాడు. కానీ ఆ మాట మనకు అర్థం కావడం. ఎందుకు వచ్చాడు యేసుప్రభు గారికి? ఈ లోకాల కోట్లాది ప్రజలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దాని పాపము భయంకరమైన ఘోరమైంది కనుక ఏడుస్తుంది. రాత్రి వేళ ఏడుస్తుందని కన్నీరు చెంపల మీద కాలుచున్నది. జనభరితమైన పట్టణమా ఎట్లు ఎవరిగా నాడే పలికించే ఎక్కడైనా మనం 10-30 మంది ఉంటాం. అక్కడ ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు, సహాయించేవాళ్ళు అసలే లేదు. ఇప్పుడు అలా ఏడుస్తుంది. ఆ కన్నీరు ఆయన చెంపల మీద కారిపోతున్నారు. మరి ఉదయకాలం మనం ఎలా ఉన్నాం? దైవదాసుడు 40 దినాలు ఎంతో వాక్యం అందిస్తున్నాడు, ఎన్నో పాటలు పాడుతున్నాం, ఎంతో ప్రార్థన చేస్తున్నాం. ఫలితం మనకుందా? ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే మీరు మెలుగుకుండండి, విశ్వాసంలో స్థిరపడండి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. మరి మధ్యాహ్న సమయంలో మనం ఎలా ఉన్నాం? మన ప్రార్థన ఎలా ఉంది? మనం ఆలోచించుకుందాం. నీతిమంతులు అయితే మంచిదే, నీతిమంతులు కాలేదు, నా ప్రార్థన ప్రభు ఆలకించిన డౌట్ నీకుంటే ఇప్పుడే సరి చేసుకుందాం. ప్రభు నేను పాపనంటే మన పాపాలు క్షమించాలి. అలా కదా స్తోత్రం. ఎంత పాపమైనా సరే పాపుల వరకే వచ్చినంత. తిమోతి రాసిన పత్రిక 1:15 వాక్యంలో 1 తిమోతి రాసిన పత్రిక 1:15 వచనంలో చక్కని మాట ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని అట్టి వారిలో నేను ప్రధాన పాపినాను. ఎవరైనా పండితులైనా ఈ లోకమున్న
పాపుల కన్నా నేనే ప్రధాన పాపిని ఒప్పుకున్నాడు. ప్రతి మన 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు ప్రింట్ చేశాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రాణానికి దారిపోసాడు. అతని సాక్షి అయిపోయాడు దేవుడు రాజ్యం మనకు. పాపుల కల్లా నేనే ప్రధాన పాపిని అంటూ ఒప్పుకుంటాడు. పాపాన్ని దాచిపెడితే నీ పాపం నిన్ను పట్టుకుంటాడు, నా పాపం నన్ను పట్టుకో. ఉండి అచ్చగానండి చల్లగా ఉన్నాడు. నులివెచ్చని స్థితిలో మీరు ఉండొద్దు అంటాడు. చాలా డేంజర్ అంటున్నాడు. 2 పడవ మీద కాలేసాం అనుకో, అతను ఎక్కడికి వెళ్ళేదో తెలియదు. యేసు ప్రభు చెప్పిన మాటని జాగ్రత్తగా ఉండాలి. సరి చేసుకున్నా ఇప్పుడే. ప్రభా నేను పాపినంటే మన పాపాలు క్షమించు. మళ్ళా బురదలోకి వెళ్ళకూడదు, మళ్ళా ఐగుప్తులోకి వెళ్ళకూడదు. అందుకే సాగిపోతాం. ముందర యేసు వైపు చూడాలి, ఆయన సిలువ ఎత్తుకోవాలి. ఎప్పటి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే బలచపత్రిక 1:3 పైన వాటినే భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టారు. భూ సంబంధం అనేది కూడా కావాలి. భర్త కావాలి, భార్య కావాలి, బిడ్డలు కావాలి, ఆస్తి కావాలి, అంతగా అంతస్తు కావాలి, హోదా కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, జాబులు అన్ని కావాలి. కానీ మెయిన్ సమయం మనం ఆయన యేసుప్రభుని మన హృదయంలో ఆయన ఆహ్వానించాలి. ఆయనకి ఇవ్వాలి ప్రిపరేషన్. కానీ ఈ మధ్యాహ్న సమయంలో మనం ఎలా ఉన్నాం? ఓ జనభరితమైన పట్టణమా వీటిలో ఏకాకివై ఉన్నావని ఆ స్త్రీ అంతా మరి మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు ఏడుస్తుంది. ఆయన పాపమే ఘోరమైన పాపం. ఆ పాపాన్ని తొలగించే వ్యక్తి లేక ఇప్పుడైతే అంత పాపినైనా క్షమిస్తాడు. మరి క్షమించబడిన పాపం ఉంది. క్షమించబడిన పాపం, ఆహ్వానం చేసే పాపం క్షమాపణ లేదు. ఆహ్వానం చేసిన పాపానికి క్షమాపణ లేదు. సమయాన్ని చేసిన పాపానికి క్షమాపణ లేదు. ఇప్పుడు ఎంత పాపం క్షమిస్తాను. యోగా చేసిన పాపం క్షమాపణ లేదు. ఏం పాపం చేశాడు? యేసుప్రభువుని నమ్ముకున్నాడు. ఎన్ని అద్భుతాలు చూశాడు. ఎక్కడ సమయం దొరుకుతుందో అమ్ముకున్నాడు. ఈలోపు ఎంత పాపం మర్డర్ చేశాడు కూడా క్షమాపణ ఉంది. ఒక రౌడీకి క్షమాపణ ఉంది, కానీ యోధాకి క్షమాపణ లేదు. 17 2వ వచనాన్ని చూడగలిగినట్లయితే 17:2 ఒక చక్కటి మాట ఉంది అక్కడ. 17:2 చూడమ్మా. ఇర్మియా గ్రంథం యోధా పాపము ఇనుప గంటలతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లెక్కించబడి ఉన్నది. అది కాల్చాలి. యోగా చేసిన పాపము దాచిపెట్టాడు. ఆపేన చేసిన పాపము దాచిపెట్టాడు. మరి మధ్యాహ్న సమయంలో మనకు ఇప్పుడు ఎంత పాపమైనా ప్రభా పాపంటే క్షమిస్తాడు. అందుకే పాపుల వరకే యేసు ప్రభు వచ్చాడు. మనం అందరము నీతిమంతులు కావాలి. మరి అందరూ స్త్రీలో ఉన్నారు, ఎక్కువగా 40 పురుషులు. మరి ఆయన అందరి వరకు రాజ్యాన్ని స్థాపించాడు. మన కొరకు, మన బిడ్డల కొరకు, పురుషుల కొరకు, భర్త కొరకు, భార్యల కొరకు, రాజ్యం వరకు ప్రయాసపడదాం, సంపాదించుకుందాం. వాళ్ళు కూడా ప్రయాసపడి మన దేవుని సన్నిధికి తీసుకుంటాం. దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. మరి మధ్యాహ్న సమయంలో మనం ఎలా ఉన్నాం అనేది మనం ఆలోచించాలి. 20 గ్రంథం 22 అధ్యాయము 20 గ్రంథం 22 వచనం చూద్దాం. 20 గ్రంథం 22 అధ్యాయం 29 వచనం. దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. చాలు చాలు. దేశమా 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 అని ఆ భక్తుడు కేకలేస్తున్నాడు. ఈ భక్తుడైతే పట్టణమా పట్టణమా పట్టణమని కేకలేస్తున్నాడు. ప్రజలే మార్పు లేదు, లోబడే స్వభావం లేదు. ప్రకృతి ఆయన మాటలు బాగుపడుతుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనాన్ని చూడగలిగినప్పుడు అక్కడ యేసు ప్రభు శిష్యులను టెస్ట్ చేస్తాడు. మనందరూ చేసిన అద్భుతమైన మాట. మార్కు సువార్త 4వ అధ్యాయం 37-38 వచనంలో అప్పుడు కొట్టినందున ఆయన అమరమున తలగడ మీద తల వాల్చి ఊరకట్ల కళ్ళు మూసాడు యేసు ప్రభు. 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో గజ ఎత్తగాని వాళ్ళు.
అని ఎట్లుంది, యేసుప్రభు అలా అద్భుతాలు చేశాడు, బాగా ప్రార్థన చేస్తున్నాడు అని సాక్ష్యం చెప్పుకుంటాడు. సాక్ష్యం చెప్పుకోండి. యేసుప్రభు ఊరకి టెస్ట్ చేస్తాం. మనం కూడా వంట చేసేటప్పుడు టెస్ట్ చేస్తాం కదా, అందులో అన్ని ఐటమ్స్ బాగా ఉన్నాయా లేదని. అట్లానే ఇక్కడ ప్రార్థన ఎలా ఉందో ఊరికి అట్లా కళ్ళు మూసాడు, నిద్రపోవాలి. ఆయన నిద్రపోతే ఏదో ప్రాంతానికి భూకంపమో, ఏదో ప్రాంతానికి వడగడ వర్షమో, ఏదో ఒక దేశానికి నాశనం వచ్చింది. నిద్రపోవాడు. ఇజ్రాయెల్ని కాపాడేవాడు ఆయన ఓర్నే ఉన్నాడు. ఈ తుఫానికి ఆర్టిస్టుడు వచ్చేసింది. గంటకి 350 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. సముద్రంలో ఉన్న కెరటాలు భయంకరంగా వస్తుంది. ఈ దెబ్బకు భయపడి వాళ్ళు కూడా మేము నశించిపోతున్నాం. యేసుప్రభు మనలో ఉన్నాడు, సముద్రంలో పడినా బయటికి తీయగలడు, ఆయన మాటలో శక్తి ఉందని ఒక్కరు కూడా విశ్వాసం లేదు. 39వ వచనం చూద్దాం. ఆ గంటకి 350 కిలోమీటర్ల వేగంతో వస్తున్న గాలులు అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అలే చదువు, ఇప్పుడు అలే చెప్పండి. గంటకి 350 కిలోమీటర్ల వేగంతో వస్తున్న గాలులు, సముద్రంలో ఎగిరే కెరటాలు, కాయలైపోతున్న దోణి నిశ్శబ్దమై ఊరకడమని చెప్పగానే గాలులు ఆగిపోయి, కెరటాలు ఆగిపోయి. ఇప్పుడు అనుకుంటున్నారు ఇప్పుడు 47 వస్తున్నారు. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో చూడేవాళ్ళు ఎంత ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. 33.5 సంవత్సరాలు యేసుప్రభుతో ఉంటా అత్యంత యేసుప్రభు చేసిన అద్భుతాలు ఎన్నో చూసి ఆ ప్రభు గొప్పోడు అని సాక్షి ఇచ్చిన వాళ్ళు అంటున్నారు, ఈయనెవరో గాలి సముద్రానికి లోబడుతుంది కదా అని సాక్ష్యం ఇస్తారు. ఒకడు ఆలోచిస్తున్నారు. కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని టెస్ట్ చేస్తాడు. మన విశ్వాసం ఎలా ఉంది, మన ప్రార్థన ఎలా ఉంది అనేది కూడా మనల్ని టెస్ట్ చేస్తుంది. చాలా